శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో పసికందును ఆలయంలో వదిలి వెళ్లిన కసాయి తల్లి సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పసికందును శివాలయంలో వదిలి వెళ్లారు. పసికందు అరుపులు విని గమనించిన స్థానికులు పసికందును చేరదీసి చికిత్స కోసం హిందూపురం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అనంతరం పుట్టపర్తి శిశు గృహానికి అప్పగించనున్న అంగన్వాడీ సిబ్బంది 3 రోజుల పసికందును వదిలి వెళ్లిన తల్లి కోసం గాలింపు. ఇంకా అన్నలు వీడియో తీస్తాను. నాదే బాబు నేను సోమందేపల్లి మండలంలో చాలకూరు గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నామండి. మేము మా ఊర్లో శివాలయం అనే గుడి ఉంది. ఆ గుడి దగ్గర 3 గంటల సమయంలో ఈ బాబుని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా ఊర్లో ఉండే అయ్యప్ప స్వాములు స్నానానికని వెళ్ళారు. అక్కడ బాబు కిందకు పడి ఏడుస్తున్నాడు. అక్కడ ఎవరు ఈ బాబు అని అయ్యప్ప స్వాములు గమనించి మా సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. మా సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే అక్కడున్న సార్ వాళ్ళు అంగన్వాడీ సిబ్బందికి అప్పగించండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ గుడి దగ్గరికి నేను నా తోటి సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ 3 కలిసి వెళ్ళి ఆ బాబుని మా దగ్గర తెచ్చుకొని బాబుని బట్టతో తుడిచి బాబుని సేఫ్గా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. తర్వాత మా ఐసీడీ సిబ్బంది సూపర్వైజర్, సిడిపిఓ, మహిళా పోలీస్కి, ఏఎన్ఎంస్కి అలానే చైల్డ్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేస్తే హిందూపురికి తీసుకెళ్లి అక్కడ బాబు హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేయించి తర్వాత పుట్టపర్తికి ఉన్న శిశు గృహానికి అప్పగించాల్సిందిగా మాకు తెలియజేసినారు. అందుకే మా బాధ్యతగా మేము బాబుని చెకప్ కోసం హిందూపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి అత్యవసర చికిత్స తీసుకొని వస్తే ఇక్కడున్న సిస్టర్స్ బాబుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చిన వెంటనే చెకప్ చేసి మాకు అప్పగిస్తారని తెలియజేయడం జరిగిందండి.